పూర్ణమాదాయ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎసోటరిక్ ఆస్ట్రాలజీ తులారాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, తులారాశి గురించి మనం చెప్పుకుంటూ మనం ఎక్కడ ఆగామంటే కరెక్ట్గా and those ruled by Capricorn, the goat, it really marks the distinction between the ordinary wheel of life in the cosmic sense, then and not in the individual sense. The unfoldment of the cosmic Christ will be manifested, for which the whole creation waits. Thus will come the consummation of desire as a result of dedicated aspiration. ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఏంటి, మొత్తం కాస్మిక్ క్రైస్ట్ భూమి మీదకి అవతరింపజేయడం అంటే జరుగుతున్నప్పుడు హోల్ క్రియేషన్ వెయిట్స్. భూమి మీద ఉన్నటువంటి సకల ఉన్నటువంటి దేవతలనండి, ఋషులనండి, మానవులనండి, పశుపక్షాదులు అందరూ కూడా ఆ కాస్మిక్ క్రైస్ట్ డిసెంట్ గురించి అందరూ అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ మనం ఇది చెప్పుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్. Then and only then will the desire of all nations come, and he for whom all men wait will appear. అది. సో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, కరెక్ట్గా ఈ పాయింట్ మనకి ఈరోజు రావడం నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు కృష్ణాష్టమి రోజు మనకి కరెక్ట్గా ఈ సెంటెన్స్ ఇక్కడ మనకి రావడం అనేటువంటిది, అది అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు, ఈ క్లాసెస్ ఇవన్నీ కూడా మనకి పరమ గురువుల యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు నిర్వహింపజేయిస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం మీరు అశ్రద్ధగా మాత్రం ఉండకండి, శ్రద్ధగా ఉంటుండండి క్లాసెస్లో. తర్వాత ఒక డిసిప్లిన్ అన్నటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక హయ్యర్ బీయింగ్ అన్నటువంటి ఒక అనుగ్రహం చేతి జరుగుతున్నప్పుడు మనం దాని యందు చాలా శరణాగతి చెంది, చాలా భక్తిభావం కలిగి, చాలా వినమ్రతతో మనం ఇవి అటెండ్ అవుతుండాలి. క్యాజువల్గా మాత్రం దయచేసి ఉంటూ ఉండకండి. అంటే ఈ సెంటెన్స్ కరెక్ట్గా ఈరోజు మన కృష్ణాష్టమి రోజు రావడం అంటే నాకు చాలా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నాకు. ఎందుకంటే ఈ సెంటెన్స్ ఎప్పుడైనా రావచ్చు, మనం రెగ్యులర్గా మనం కరెక్ట్గా ఆపుకుని అలా చదువుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళం కాదు మనం. కరెక్ట్గా అది ఈరోజు ఈ సెంటెన్స్ రావడం అనేటువంటిది ఎంతో, అంటే ఆయన అనుగ్రహం అంటున్నది పరిపూర్ణంగా మనం చదువుకుంటున్నటువంటి మీద ఉంది అంటుండే దాన్ని క్షేమం ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే. దెన్ అండ్ ఓన్లీ దెన్ విల్ ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ కమ్. డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అంటుండేది ఏంటో, ఏదైతే ఉందో అది మేనిఫెస్ట్ అవడం అంటే జరుగుతుంటుంది. అండ్ హీ ఫర్ హోమ్ ఆల్ మెన్ వెయిట్ విల్ అపియర్. ఎవరి గురించి అయితే సమస్తము అందరూ కూడా వేచి ఉండడం అంటే జరుగుతుందో అప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం అంటే జరుగుతుంది, ఆయన దిగిరావడం అంటే జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా మనకి దిగిరావడం అంటున్నది 5 రాసులు చెప్పారు. ఇక్కడ 4 సైన్స్, 4 రాసులు చెప్పారు. ఈ 4 రాసుల ద్వారా ఈ దిగిరావడం అంటే జరుగుతుంటుంది. ఒకటి వృషభ రాశి, ఇంకోటి తులారాశి, మూడవది వృశ్చిక రాశి, 4వది మేన రాశి. ఈ 4 రాశులు ప్రధానంగా ఈ దిగిరావడానికి సూచించేటువంటి రహస్యం.
అందులో వృషభ రాశి ఏం సూచిస్తుందంటే ద బుల్ ఆఫ్ డిజైర్, మెటీరియల్ డిజైర్ రూల్స్ అన్నది. బుల్ ఆఫ్ డిజైర్ అన్నారు, మెటీరియల్ డిజైర్ రూల్స్ అంటే ఇది లైఫ్ ఆస్పెక్ట్గా చెప్పారు. అంటే చోటులో 4 డిజైర్స్ పనిచేస్తున్నాయి. ఇందులో ఫస్ట్ డిజైర్ ఏమన్నారంటే బుల్ ఆఫ్ డిజైర్ అన్నారు. టారస్ అంటే వృషభం అంటే బుల్, బుల్ ఆఫ్ డిజైర్ అంటే మెటీరియల్ డిజైర్ రూల్స్ అంటే భౌతికత్వము అంటున్న దానికి చిహ్నం వృషభ రాశి. ఫస్ట్ భూతత్వ రాశి కదా, అందు గురించి ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియలిస్టిక్, మెటీరియల్. సో దీని ఏమన్నారంటే మెటీరియల్ డిజైర్ రూల్స్ అన్నారు. అంటే పదార్థం అన్నటువంటి దాంట్లో డిజైర్ ఆస్పెక్ట్ అటువంటిది పనిచేస్తున్నది. ఎలా మీరు దర్శించాలంటే వృషభ రాశి గురించి తెలుసుకుంటే మీరు ఆ రహస్యాన్ని మీరు దర్శించగలుగుతారు. ఒక పదార్థం ఉంది, ఏదైనా సరే మీ ఇష్టం, ఎనీ ఫిజికల్ థింగ్ యూ కెన్ టేక్, దాంట్లో ఒక డిజైర్ అటువంటిది పనిచేస్తుంది. ఏంటి ఆ డిజైర్ అంటే కనుక దాంట్లో పనిచేస్తున్నటువంటి డిజైరే అది ఎవరైతే దాన్ని చక్కగా చూస్తూ దర్శిస్తారో వాళ్ళ మీద ఆ డిజైర్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యేటికి వాళ్ళకి అది పొందుదాం అన్నటువంటిది అనిపిస్తుంది. సో ఈ డిజైర్ ఆస్పెక్ట్ అటువంటిది భౌతికత్వంలో ఎలా తెలియబడుతోందంటే దాంట్లో ఒక అమరిక అటువంటిది ఉందండి. ఆ అమరిక చేత దాంట్లో డిజైర్ ఆస్పెక్ట్ అటువంటిది దిగి వస్తుంది. ఇదేనా సరే ఇష్టం, ఎనీ ఫిజికల్ థింగ్ ఇఫ్ యూ టేక్ దెర్ ఈస్ సమ్ ఒక యూనిక్ అరేంజ్మెంట్ అటువంటిది ఉంది అందులో. ఆ అరేంజ్మెంట్ అటువంటి దాన్ని ఏమన్నారంటే బ్యూటీ అన్నారు. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంటున్నాయంటే భౌతికమైనటువంటి వస్తువులన్నీ కూడా చాలా ఎంతో అందంగా ఉంటున్నాయి అవన్నీ కూడా. ఈ అందం అటువంటిది ఏం చేస్తుందంటే చోటులో ఒక ఆకర్షణ అటువంటిది క్రియేట్ చేస్తుంది. ఈ ఆకర్షణ అటువంటి దానికి కార్యరూపంగా సృష్టి అటువంటిది నిర్వహింపబడుతుంది. ఈ ఆకర్షణ దేనికంటే సృష్టి యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడానికి, కానీ దానికి ఆకర్షణ అన్నారు దాన్ని. ఈ ఆకర్షణ అటువంటిది ఎక్కడ ఉంది అంటే భౌతికమైనటువంటి వస్తువులో ఉంది. అంటే ఉదాహరణకు అమెరికగా లేకుండా ఉన్నప్పుడు ఆ వస్తువునందు ఆకర్షణ ఏర్పడుతుందా అంటే ఆకర్షణ ఉంటుంది, కానీ అది నిక్షిప్తంగా ఉంటుంది, అది దర్శనాత్మకంగా ఉండట్లేదు, నిక్షిప్తంగా ఉంది, అందులో ఉంది. కానీ అది ఎప్పుడైతే అమెరికాలో అది వ్యక్తం అవుతుంది, ఆ వ్యక్తమైనటువంటి అందములో ఆకర్షణ అంటున్నది దర్శింపబడుతుంది. ఈ ఆకర్షణకి సమస్త సృష్టి నిర్ణయింపబడుతుంది. కనుక దాన్ని అమ్మవారి స్వరూపంగా చెప్పారు ఈ ఆకర్షణని. ఈ అందుగురించే వృషభ రాశి అమ్మవారి యొక్క రాశిగా కూడా చెప్తాం మనం. కనుక ఇక్కడ ఏమన్నారు ద బుల్ ఆఫ్ డిజైర్ అన్నారు, మెటీరియల్ డిజైర్ రూల్స్ అన్నారు. సో సృష్టిలో ఈ లైఫ్ ఆస్పెక్ట్ అటువంటిది ఏదైతే ఉందో అది భూమి మీదకి దిగిరావడం అటువంటిది జరగడానికి ఈ మెటీరియల్ డిజైర్ అటువంటిది లాగుతున్నాడు. పైన ఉన్నటువంటి ఊర్ధములో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది భౌతికత్వంలోకి దిగిరావడానికి సృష్టి అన్నటువంటి దాంట్లో ఏర్పడినటువంటి డిజైర్ ఇది. ఇక్కడ ఈ డిజైర్ అటువంటిది ఏర్పడడానికి సృష్టిలో ఉన్నటువంటి వెలుగు భౌతికమైనటువంటి వస్తువుల్లోకి దిగి వస్తుంది. ఆ వస్తువుల్లోకి దిగి రావడానికి ముందు ఆ వస్తువులు ఎలా తెలియబడుతున్నాయి వస్తువులు అంటే కనుక అవి వెలుగులు లేకుండా కేవలం ఆ వెలుగుకై వేచి ఉన్నటువంటి వాటిగా తెలియబడుతున్నాయి. అయితే ఒక అవతార పురుషుడు భూమి మీద దిగి రావడానికి మునుపు భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ దేనికే వేచి ఉన్నారు, వాళ్ళందరూ జీవిస్తున్నారు, వాళ్ళందరూ హాయిగానే ఉన్నారంటే అవతార పురుషుడు దిగి రావడానికి మునుపు జీవులు జీవిస్తున్నటువంటి విషయాలు వేరు, అవతార పురుషుడు దిగి వచ్చిన తర్వాత జీవితం వేరు. ఏంటి తేడా అంటే కనుక ఇంతకుముందు కేవలం జీవితం ఉంది, ఇప్పుడు జీవితం ప్లస్ ఆనందం అంటున్నది ఉంది. ఒక అవతార పురుషుడు భూమి మీద సంచరిస్తున్నట్టు అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా మానవ జాతిగా సమస్త ఆల్ కింగ్డమ్స్ విల్ ఆల్ విల్ బి ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది జరుగుతుంది భూమి మీద. దాన్ని ఏమన్నారంటే డిజైర్ అన్నారు. అందుగురించి దీన్ని ఏమన్నారంటే దీన్ని లైఫ్ ఆస్పెక్ట్గా చెప్పారు. టారస్లో మెటీరియల్ డిజైర్ అంటున్నది లైఫ్ అన్నారు దాన్ని. తర్వాత రెండవ రాశి అయినటువంటిది తులారాశి. తులారాశిలో ఎటువంటి డిజైర్ ఉంటుంది అంటే కనుక ది బ్యాలెన్సింగ్ ఆఫ్ డిజైర్స్. ది ఆపోజిట్ ఆబ్జెక్టివ్ టు డిజైర్ ఈస్ ద స్కేల్స్ ఆర్ బ్యాలెన్సెస్. ఆపోజిట్ ఆబ్జెక్టివ్ టు డిజైర్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టు డిజైర్
అంటే ఏంటంటే ఉదాహరణకి ఇటు ఉన్నటువంటి వాడు అటు వెళితే బాగుంటుంది అంటున్నది ఒక కోరికగా ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి వాడు అమెరికా వెళితే బాగుంటుంది అంటున్నది. అమెరికాలో ఉన్నటువంటి వాడు మిగిలిన దేశాలు కూడా మనం వెళితే బాగుంటుంది అనిపిస్తుంది. మనం అమెరికా పర్ఫెక్ట్, అమెరికా హైయెస్ట్ అనుకుంటే మరి అమెరికా వాళ్ళకి ఇంకెక్కడికి అక్కడికి వెళ్ళాలని అనిపించకూడదు కదా. కానీ వాళ్ళకి అనిపిస్తుంది ఎంతసేపు మన దేశంలో ఇక్కడ ఉండడం, ఇంకో చోటుకి వెళ్దాం. అంటే ఏంటంటే బేసిక్గా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ది బ్యాలెన్స్ ఆఫ్ డిజైర్ అన్నది ఇక్కడ. అంటే భౌతికత్వంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భౌతికత్వము, ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవ్వాలి మానవుడిలో. దాన్ని ప్రధానంగా నడిపేటువంటిది తులారాశి. కనుక ఈ బ్యాలెన్స్ అంటున్నది మనకి ప్రధానంగా నిలబడాలి. దీని డిజైర్ ఇన్ ద స్కేల్స్ ఆర్ బ్యాలెన్సెస్. ఈజ్ ద స్కేల్స్ ఆర్ బ్యాలెన్సెస్. అదే డిజైర్ ఇస్ ద స్కేల్స్ ఆర్ బ్యాలెన్సెస్. సో ఈ స్కేల్స్లో అంటే ఈ 2 స్కేల్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఇందులో ఉన్నాయి కదా. ఆ 2 చక్కగా బ్యాలెన్స్గా నిలబడాలి 2 కూడా. ఒకటి ఎక్కువ వెయిట్ పడితే అది కిందకి ఇలా వెళ్ళిపోతుంది, ఒకటి తేలిపోతుంది. అందుగురించి 2 కూడా బ్యాలెన్స్గా ఉండేటువంటి దాని మీద దృష్టి ఏర్పడడం అటువంటిది తులారాశి ఇస్తుంది. అది బ్యాలెన్స్గా ఉంచుకోవడానికి వీడు ఒక ప్రయత్నం అటువంటిది ఏర్పడుతుంటుంది. వీళ్ళు డిజైర్ అన్నారు దాన్ని, ది బ్యాలెన్స్ ఆఫ్ డిజైర్ అన్నారు. అంటే ఆధ్యాత్మికంగా ఉంటున్నటువంటి వాడికి భౌతికత్వము రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అది ఒకటి. ఆ భౌతికంగా ఉంటున్నటువంటి వాడికి ఆధ్యాత్మికతంగా 2 కూడా ఒక బ్యాలెన్స్ స్థితిలో వీడు ఉండగలగడం. సో వీళ్ళు అంటే అంటే తేలిగ్గా అవగాహన చేసుకోవాలంటే ఒక సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ బ్యాలెన్స్కే వాడు చాలా తహతహలాడుతూ ఉంటాడు. వాళ్ళు ఈ బ్యాలెన్స్ అంటున్నది లోపించుతూ ఉంటుంది. ఏంటంటే ఉంటే ఆధ్యాత్మికంగా అయినా ఉండిపోతుంటాడు, లేదా భౌతికంగా అయినా ఉండిపోతుంటాడు. రెండింటి మధ్యలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాటిలో ఏర్పడుతూ ఉండేటువంటి తులారాశి చేత ఇది నిర్ణయింపబడుతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే బ్యాలెన్స్ అన్నారు. తర్వాత వచ్చేది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ద విక్టరీ ఆఫ్ స్పిరిచువల్ డిజైర్, ద సోల్ ట్రియంఫ్స్ క్వాలిటీ అన్నారు. సో స్పిరిచువల్ డిజైర్ అంటున్నది ఉంటుంది. వృశ్చిక రాశిలో ఎటువంటి డిజైర్ ఉంటుంది అంటే వృశ్చిక రాశిలో అది 8వ రాశి. అంటే 7వ దాని నుంచి అంటే భౌతికత్వమును కాకుండా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. మనకి వృశ్చిక రాశికి వచ్చేటికి ఏమని చెప్తారంటే చాలా నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా వృశ్చిక రాశిలో ఇస్తారు. కనుక ఇక్కడ ఏమన్నారు ద విక్టరీ ఆఫ్ స్పిరిచువల్ డిజైర్. అంటే వీడి యొక్క కాన్షియస్నెస్ అంటే వీడి దేనికైతే వీడు వాల్యూస్ ఇస్తూ వాడు లైఫ్లో లీడ్ చేస్తున్నాడో అవన్నీ కూడా వాల్యూలెస్ పాయింట్స్ అంటే వీడికి చక్కగా తెలిసేది వృశ్చిక రాశి. దాన్ని ఏమన్నారు ద స్పిరిచువల్ విక్టరీ అన్నదా. ఏది వీడి లైఫ్లో ఏది ముఖ్యం అని వీడు అనుకుంటూ జీవించుకుంటూ వచ్చాడో వృశ్చిక రాశికి వచ్చేటికి దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అంటుంది ఒక ఇనిషియేషన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్. ఇప్పటిదాకా ఇదే రిక్వైర్డ్ అని అనుకుని నేను జీవించాను, ఇది అవసరం లేదు నా జీవితానికి అంటున్నది ఫస్ట్. అది ఇనిషియేషన్ పాయింట్. అంటే ఏది మనకి లైఫ్కి ముఖ్యం, ధనము, ఇల్లు, ఇలా ఏవో చాలా పెట్టుకుంటాం మన మనసుల్లో. ఒక వెహికల్ ఉండాలి, మన చుట్టూతో మన రిలేటివ్స్ ఉండాలి, మన ఊర్లో మనం ఉండాలి, ఇవన్నీ మనల్ని కాపాడతాయి. ఒక పెద్ద హాస్పిటల్ దగ్గరలో మనం ఉండాలి, ఒక మంచి డాక్టర్ దగ్గరలో మనం ఉండాలి, లేదా ఒక మంచి స్నేహితులు ఉండాలి, మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకోవడానికి. ఇలా ఎన్నో మనం పెట్టుకుంటాం మన మనసులో. కానీ ఒకానొక పరిస్థితి వస్తుంది, ఏవైతే మనం ముఖ్యం అని అనుకున్నామో అవి మన ఆ పరిస్థితుల్లో రక్షించలేదు. ఇప్పుడు ఏది మన రక్షిస్తున్నది అంటే ఇవన్నీ మనం అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ మనం రక్షించేవి కాదు. రక్షించేది వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంది అంటున్న రహస్యం మనకు తెలుస్తుంది. సో ఆ రహస్యం వీడికి పూర్తిగా దర్శనం పడేది వృశ్చిక రాశిలో. ఎందుకంటే దాన్ని అన్నారండి ఇక్కడ ద విక్టరీ ఆఫ్ స్పిరిచువల్ డిజైర్ అన్నారు, ద సోల్ ట్రియంఫ్స్. అప్పుడు వీడు జీవించవలసినది ఏంటంటే సోల్ ఆస్పెక్ట్గా వీడు జీవిస్తాడు. అందునుంచి సోల్గా జీవించగలగడం అంటుంది వీడికి దర్శనం పడేటువంటి రహస్యం ఇక్కడ ఉంటుంది. కనుక దీన్ని ఏమన్నారంటే క్వాలిటీ ఆస్పెక్ట్గా చెప్పారు. ఈ రహస్యం వీడికి దర్శనం పడడానికి క్వాలిటీ అంటే ఇట్స్ ఎన్ డిజైర్, ఇట్స్ ఎ థింగ్ దట్ ఈస్ టు బి అటైన్డ్. స్పిరిచువల్ డిజైర్ అన్నదా, ద విక్టరీ ఆఫ్ స్పిరిచువల్ డిజైర్ అన్నదా. తర్వాత పైసెస్, కన్సుమేషన్ ఆఫ్ డివైన్ డిజైర్, ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్, ది కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. సో కన్సుమేషన్ ఆఫ్ డివైన్ డిజైర్ అన్నారు, ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్. చోట్లో
ఒక హయ్యర్ డిజైర్ అంటున్నది ఒకటి పనిచేస్తుంటుంది. దాంట్లోకి మొత్తం ఇవన్నీ కూడా మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా ఆ పెద్ద కోరికలు ఇవన్నీ కూడా భాగాలు. సృష్టిలో అక్కర్లేనిది కాదు మనకు ఉన్నటువంటి కోరిక. సృష్టి ఒక పెద్ద జగన్నాటకమే. ఆ జగన్నాటకంలో ప్రతివాడిది ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర రచయితగా ఉన్నటువంటి వాడి దృష్టిలో అది మంచి చెడు రెండింటికి దానికైనా ఇది లేదు. ఉదాహరణకు ఒక సినిమా ఉంది, అందులో హీరో పాత్ర ఇంపార్టెంటే, విలన్ పాత్ర ఇంపార్టెంటే. హీరో పాత్ర ముఖ్యమైన విలన్ వాడు ఉండకూడదు మన సినిమాల్లో అంటే సినిమాలో ఇది ఉంటుంది. విలన్ ఇదంతా కూడా ఒక కథ అంటే ఒక మంచి ఉద్దేశంగా అదంతా అలా తీసుకొచ్చి ఒక సందేశం ఇస్తాడు కథ ఇటుడికి. అది ఎలాగో సృష్టి అనేటువంటి నాటకంలో ఈ కోరిక అనేటువంటిది ఏర్పడడంలో ఏంటంటే వాడు లైఫ్ ఉన్నటువంటి స్థితి నుంచి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి రహస్యం అటువంటిది అందించేది కోరిక. ఆ కోరిక అన్నటువంటిదే లేదనుకోండి, జీవుడు ఎవడు కూడా అసలు ఏ పని చేయడు, ఏమీ చేయడు సృష్టిలో. కనుక ఈ అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటున్నాయి. ప్రతివాడికి వాడు ఉన్న డిజైర్స్ అంటుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక పెద్ద కోరికలో ఇవన్నీ కూడా భాగాలు. కనుక దీని ఏమన్నారంటే కన్సుమేషన్ ఆఫ్ డివైన్ డిజైర్ అన్నారు. అయితే ఆ పెద్ద కోరికను ఏమన్నారంటే డివైన్ డిజైర్ అన్నారు. ఏంటి డివైన్ డిజైర్? ఏముంటుంది డివైన్ డిజైర్? ఒకసారి ఆలోచించి చూస్తే మనకి చెప్పబడేటువంటిది ఏంటంటే, జీవులందరూ కూడా పరమాత్మ స్వరూపులుగా తయారవ్వాలి. అది భూమి మీద ఏర్పడేటువంటిది కోరిక. సో దాన్ని ఏమన్నారంటే కన్సుమేషన్ ఆఫ్ డివైన్ డిజైర్ అన్నమాట. ద డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్. మొత్తం ఇక్కడ ఎక్కడ కూడా మొత్తం అంతా కూడా వెలుగు చేత నింపబడాలండి. తర్వాత దాన్ని మొత్తం అంత చోట్ల ఉన్నటువంటి ప్రతి అణువునందు కూడా పరమాత్మ యొక్క దర్శనం అవ్వాలి. పరమాత్మ యొక్క స్వరూపముగా ప్రతి అణువు కూడా తయారైపోవాలి. ప్రతి అణువు కూడా ఒక సౌరమండలం లాగా తయారవ్వాలని చెప్తారు మన విశేష ధ్యానాల్లో. కనుక దాన్ని ఏమన్నారంటే ఇది ఈ కోరికను ఏమన్నారంటే ది కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ ది కాస్మిక్ క్రైస్ట్. అంటే చోటులో ఒక అవ్యక్తము, ఒక తత్వము, ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి వాడిని కాస్మిక్ క్రైస్ట్ అన్నారు. నారాయణుడు అంటారు మన దాంట్లో. అక్కడ నుంచి ఒక కోరిక అనేటువంటిది ఏర్పడుతుంది. దాని నుంచి ఏర్పడినటువంటి ఆ కోరికలే మన భూమి మీద అనేకమైనటువంటి కోరికలు. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినటువంటివి, ఆయన నుంచి ఏర్పడినటువంటి. అందులో దీన్ని ఏమన్నారంటే ఎపియరెన్స్ అంటారు. గురించి ఎపియరెన్స్ అంటున్నది అసలు ఆయన మొట్టమొదటిగా ఆయన సంకల్పిస్తాడు. ఆ సంకల్పం అంటున్నది ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అవతార పురుషుడు దిగి రావాలనేటువంటి భావములు ఆ నీడ్ ఏర్పరుస్తారు భూమి మీద. ప్రతివాడు వాడు చేయగలిగేటువంటి పనులు వాడు చేసి భూమి మీద ఒక అవతార పురుషుడు దిగి రావడానికి ఒక నీడ్ అనేటువంటిది చూపిస్తాడు. భక్తిభావంగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? చాలా భగవంతుడిని చాలా చక్కగా ప్రార్థిస్తాడు. శ్రీకృష్ణుడి భూమి మీద మళ్ళా తిరిగి పుట్టాలి, మళ్ళా ఆయన సంచరించుతూ ఉన్నటువంటి రహస్యాలు మనందరం కూడా చక్కగా దర్శించాలి. అవన్నీ కూడా మనం భాగవతం చదువుకుంటున్నాం, బాగుంది. అదే కళ్ళారా చూస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. దానికై ఇప్పుడు ప్రతిరోజు పూజ చేస్తాడు. దేవతలు ఉంటారు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు మనం ఆయనకి సహకారంగా ఉండాలి. ఆయనకి ఒక డ్రైవర్గా అవ్వాలి, లేదా ఆయన యొక్క సేవకులుగా మనందరం ఉండాలి. ఇలా దేవతలు వాళ్ళందరూ కూడా భూమి మీద వాళ్ళు అవతార పురుషుడు దిగురానికి వాళ్ళందరూ కూడా కోరుతూ వాళ్ళందరూ ఆ రకంగా చేస్తుంటారు. రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇదే కోరిక, వాళ్ళకు కూడా భూమి మీద అవతార పురుషుడు దిగి రావాలి. అవతార పురుషుడు ఏం చేస్తే దిగి వస్తాడంటే వాడికి తట్టినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకటి కొట్టామనుకోండి, వెంటనే తండ్రి దిగి వస్తారు కదా. అందుగురించి వాళ్ళు అనేక రకాలైనటువంటి పనులు చేయడంలో వాళ్ళందరూ కూడా ఆ రకంగా అవతార పురుషుడిని ఆవాహనం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కనుక అక్కడ ఈ రకంగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒక డివైన్ డిజైర్లో వీళ్ళందరి యొక్క డిజైర్స్ అన్నీ కూడా భాగములుగా నిలుస్తున్నాయి. అదే దీన్ని ఏమన్నారంటే ఎపియరెన్స్ అన్నారు. సో లైఫ్, బ్యాలెన్స్, క్వాలిటీ, ఎపియరెన్స్, ఇది మనకి ఇచ్చినటువంటి 4 points. There is therefore the individual experience in Libra of the balanced life wherein experiment is made and the consequent tipping of the scales in one direction or another until entire desire or spiritual aspiration weighs the balances down sufficiently so as to indicate the way that the man must go at the time.
సో ఈ లైబ్రాలో ఏం జరుగుతుంది అంటే బ్యాలెన్స్డ్ లైఫ్ అంటున్నది వీడికి ఇవ్వాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ ఇవ్వడానికి ముందు ఏం జరుగుతుందంటే అంటే కాసేపు వీడు పూర్తిగా అసలు భౌతిక సృష్టి ఇదంతా అబద్ధం అండి అనుకుంటూ వీడు జీవిస్తాడు, లేదా భౌతిక సృష్టి ప్రధానం అనుకుంటూ జీవిస్తుంటాడు. ఈ టిప్పింగ్ ఆఫ్ స్కేల్స్ అన్నారు ఇలాంటి భావాలు. కాసేపు ఇదిగా అలా ఆడిపోతుంటాడు, కాసేపు అదిగా ఇలా అనుకుంటూ వస్తుంటాడు, ఇటు 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 ఇలా ఇది అవుతుంటుంది. ఇదంతా కాకుండా ఒక బ్యాలెన్స్గా ఉండాలి లైఫ్ ఎప్పుడు కూడా. ఏది కూడా వీడి మీద ప్రభావం చూపించకుండా చక్కగా వీడి మనసు ఎప్పుడు కూడా నిశ్చలంగా అలా నిలబడాలి. సో నిశ్చల స్థితి అన్నారు దాన్ని. అంటే ఎక్కడా కూడా వీడు దేనికి కూడా ఏమీ ఇదైపోకుండా అలా స్టెబిలైజ్డ్గా ఉంటుంది మనసు ఎప్పుడు. మనసు స్టెబిలైజ్డ్గా ఉండాలంటే దానికి ఎంతో సాధన కావాలి. సో స్టెబిలిటీ అంటుండేది చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడం అంటుండేది తులారాశి. సో సాధనలో వీడు ఎటో ఒకవైపు పడిపోవడం అన్నటువంటిది కాకుండా ఒక స్టెబిలైజ్డ్గా వీడి లైఫ్ లీడప్ చేయడానికి వీడికి తులారాశి అంటుండేది ఎంతో సహకరిస్తుంటుంది. There is the experience of humanity in Libra in which the same adjustments and experiments are being made, but this time the entire race of men is involved and not just an individual. ఇక్కడ మొత్తం మానవ జాతి అంతా కూడా ఒక తెలియకుండా ఒక దీంట్లో వాళ్ళందరూ కూడా లింకప్ అవ్వబడుతున్నారు లేదా తీసుకువెళ్ళబడుతున్నారు. కేవలం ఇక్కడ ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నది కుంభయుగం కాబట్టి కేవలం ఒకరికో ఇద్దరికో మాత్రం ఈ రకంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జీవిస్తున్నారు కూడా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం అంటుండేదే కాకుండా ప్రతి వాళ్ళని కూడా వాళ్ళకి ఈ విషయంలో ఒక బ్యాలెన్స్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడంలో మొత్తం మానవ జాతిని ఆ రకంగా అలా తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, అందరూ చేరేది అక్కడికే. కొందరు ఏసీ బోగీలో ప్రయాణిస్తున్నారు, కొందరు ఏదో మామూలు స్లీపర్లో ప్రయాణిస్తున్నారు, కొందరు ఏదో మామూలుగా అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నారు, ఇంకొకడు వాడేవాడు గార్డుగా ఆయన ప్రయాణిస్తున్నారు. ఇలా అందరూ ప్రయాణిస్తున్నారు, అందరూ వెళ్ళేది చివరికి పొద్దునడికి దిగేది తిరుపతిలో. కానీ వీళ్ళందరూ కూడా వేరువేరుగా ఉంటుంది వాళ్ళ ప్రయాణం, కానీ గమ్యం ఒకటిగా నడుస్తుంది. అది ఇక్కడ నాట్ ఇండివిజువల్. దిస్ గ్రూప్ ఎక్స్పీరియన్స్ క్యారీడ్ అవుట్ అపాన్ ది మెంటల్ ప్లేన్. గ్రూప్ ఎక్స్పీరియన్స్ ఇస్ క్యారీడ్ అపాన్ ది మెంటల్ ప్లేన్. అంటే ఫిజికల్ లైఫ్ ఆస్పెక్ట్స్ వేరువేరుగా ఉండొచ్చు, కానీ మెంటల్ ప్లేన్గా వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి గమ్యం ఒకటే. ఫిజికల్గా వీడికి ఒక కంఫర్ట్ అన్నటువంటిది ఇచ్చారు, ఇంకా కంఫర్ట్. ఫస్ట్ క్లాస్ ఏదో కంపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, సెకండ్ క్లాస్ ఏదో ఏసీ కంపార్ట్మెంట్ వేరుగా, ఇన్ని రకాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వాటిల్లో తేడాలు, కానీ మెంటల్ ప్లేన్గా వీళ్ళందరూ కూడా ఒకే ఒక ఎక్స్పీరియన్స్కి అలా తీసుకెళ్ళిపోతారు. అది శ్రీకృష్ణుడి యొక్క వేణుగానం. అదే మరి మెంటల్ ప్లేన్లో వీళ్ళందరినీ కూడా ఒకే ఒక ప్లేన్స్లో అలా లిఫ్టప్ చేసి ఉంచుతున్నాడు. ఫిజికల్గా ఎవడి లైఫ్లు వాడివి, ఎవడి కష్టాలు వాడివి ఏవో ఉన్నట్టు ఉండొచ్చు, బట్ మెంటల్ ప్లేన్లో వీళ్ళందరూ కూడా ఒకే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళందరూ కూడా లైఫ్ లీడప్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా adjustments of man is involved and not just an individual. Will only happen when all men are polarized mentally and will take place and constitute the judgment day referred to above. జడ్జిమెంట్ అని చెప్పాను కదా, ఆ జడ్జిమెంట్ శవపేటికల నుంచి లేస్తుంటారు వీళ్ళందరూ, జడ్జిమెంట్ అన్నారు దాన్ని. ఆయన పైన చూదుతూ ఉంటాడు, వీళ్ళందరూ శవపేటికల నుంచి వీళ్ళందరూ లేస్తుంటారు. అది జడ్జిమెంట్ అన్నటువంటి కార్డు మీకు టారెట్ కార్డ్స్లో. అదే ఏమిటి, శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తుంటాట. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి విషయాలు ఇవన్నీ వదిలేసేసి వాళ్ళందరూ కూడా సూక్ష్మము అంటున్నది లేదా ప్రజ్ఞాత్మకంగా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు ఆ స్థితిలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటున్నది అందిస్తున్నాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మామూలు జీవితాలు ఇది అదే అందిస్తున్నాడు ఆయన. will take place and consider the judgment day referred to above. Of this, the point of crisis in Libra and the present world situation and needed adjustment in the forerunner. This time, the balancing is, however, upon the sacred astral plane, and the desires of men are predominantly in a position of casting the deciding factor. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎక్కడ అవ్వాలి, ఆస్ట్రల్ ప్లేన్లో అవ్వాలి. అది చెయ్యాలి, ఎందుకంటే కోరిక అంటే ఎక్కడ ఏర్పడుతుంది, ఆస్ట్రల్ ప్లేన్లో ఏర్పడుతుంది. మెంటల్ ప్లేన్లో పోలరైజ్ చేసి పెడుతున్నాడు ఆయన. భౌతికమైనటువంటి జీవితం ఒక రకంగా ఉంటుంది కనుక వీడు ఆస్ట్రల్ ప్లేన్లో వీడు పొందుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వీడికి కావాలా, లేదా వీడు చుట్టూతో అన్నటువంటి కోరికల వైపు వీడు లాగబడుతున్నాడా.
కోరికలను ఎక్కడ ఆయన టచ్ చేయలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. హియర్ హీఈస్ గివింగ్ లైబ్రా ఏం చేస్తుందంటే వీడికి మెంటల్ ప్లేన్లోకి తీసుకెళ్ళిపోయింది. కోరికలు ఇవన్నీ ఇదంతా కూడా సెకండ్ కంపార్ట్మెంట్ ఆస్ట్రల్ ప్లేన్. దీనికి పైన ఉంటుంది మెంటల్ ప్లేన్. అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అక్కడ ఇస్తున్నాడు. సో ఈ మెంటల్ ప్లేన్ 5th సబ్ ప్లేన్లో ఉంటుంది కదా ఈగో. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అంటుంటుంది ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు వీడు ఇది కావాలా అది కావాలా అంటే వీడి చేతిలో ఉంటుంది ఇప్పుడు విషయం. Today, the foremost men of the age, disciples, aspirants, and the intelligences are being tested under the Scorpio experience, while the masses are in the scales. సో వీళ్ళు పొందినటువంటి ఎక్స్పీరియన్స్ కావాలా లేకపోతే వద్దా అంటున్నది ఒక టెస్ట్ అంటున్నది వీళ్ళు స్కార్పియోలో ఇవ్వదు. ప్రేయరు ఇవన్నీ ఇచ్చారు, ఏదో భాగవతం, ప్రేయరు, మాస్టర్ గారి యొక్క స్పర్శ, హోమియో అని అన్నీ వీడు పొందాడు. పొందినటువంటి వాడు వృశ్చిక రాశిలో పడ్డాడు. వృశ్చిక రాశిలో పడినటువంటి వాడు ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా వాటితోటి నింపుకుని వాడు ముందుకు అడుగు వేస్తాడా, లేదా ఈ ఎక్స్పీరియన్స్ అల్లకాలం మనం పెట్టుకుని కూర్చుంటే మన జీవితం గడపడం కష్టం. ఎప్పుడో గురు పూజలు ఒక రోజు నాడు మనం పెట్టుకున్న ఈ కార్యక్రమాలన్నీ మిగిలిన రోజుల్లో ఇవన్నీ పెట్టుకుంటే కష్టం అన్నట్టుగా వీడు లైఫ్ లీడప్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఇట్ ఇస్ అ టెస్ట్ ఫర్ హిమ్ దట్ అకర్స్ ఇన్ స్కార్పియో. సో మిగిలిన మాసెస్ ఆర్ ఇన్ ద స్కేల్స్. ద వెయిట్ ఆఫ్ మాస్ desires will turn them either up towards spiritual decision or down towards material and selfishness. అది కాకుండా దానికన్నా ముందు ఉన్నటువంటి తులారాశిలో ఉంటాడు. ఈ టెస్ట్ స్వీకరించడానికి ముందు వీడు తులారాశిలో ఉంటాడు. అంటే వీడు కాసేపు అట్లా కాసేపు ఇట్లా ఉంటుంటాడు. కాసేపు అట్లా అన్న ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అది ఇది భావంగా ఉన్నప్పుడు గురు పూజలకు వచ్చేస్తుంటాడు. ఈ భావం కాకుండా భౌతికమైనటువంటి విషయాలు వీడు పడినప్పుడు ప్రతి సంవత్సరం మనం వెళుతుంటే మన యొక్క వ్యాపారం ఇవన్నీ ఎట్లా ఈ సంవత్సరం మానేద్దాం, మనం ఈ పనులు చూసుకోవాలి, అన్నీ పెట్టుకుంటే కష్టం మనకి, ఇలాగో భావాలు అనిపిస్తుంది. అది కరెక్ట్ అనిపిస్తుంటుంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడో తెలుసుకుంటాడు అది తప్పు, అలా అనుకోకూడదు. మనం మాస్టర్ గారు మన గురు పూజలు ఇవన్నీ ఇచ్చారంటే మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం మనం వెళుతుంటే ఇలాగే వీడు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇలా మారుతుంటుంది అన్నట్టు భావం. కాసేపు అట్లా కాసేపు ఇట్లా, కాసేపు అట్లా కాసేపు ఇట్లా. దాని ఏమన్నా ఈ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఇది కాసేపు అది అనిపిస్తుంది, కాసేపు ఇది అనిపిస్తుంది, ఇలా అవుతుంటుంది లైఫ్. అది స్టెబిలైజ్ అవ్వాలి. స్టెబిలైజ్ అయిన తర్వాత వీడు వృశ్చిక రాశిలోకి వస్తాడు. వృశ్చిక రాశిలో స్టెబిలైజ్ పొందినటువంటి విషయం ఇది వీడు స్థిరంగా వీడు నిలబడతాడా, జారిపోతాడా, పాము నోట్లో పడతాడా, ముందుకు వెళ్ళిపోతాడా, నిచ్చెన ఎక్కుతాడా, ఏంటి వీడి సంగతి? పాము నోట్లో పడ్డాడంటే వీడు అలా దిగిపోతాడు, నిచ్చెన ఎక్కాడంటే పైకి వెళుతుంటాడు. ఇది వీడు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వీడు అని చెప్తే అక్కడ ఏం లేదు, రెండు ఉన్నాయి పక్కన పక్కనే. ఏది వీడు తీసుకుంటాడు అనేటువంటి వీడికి ఇవ్వబడినటువంటి రహస్యం. The balancing of the reach solution. Historically, however, it is in Libra that the whole question comes up and will increasingly come up for answering, and it is in Libra that the balancing of the pairs of opposites must take place and reach a solution through the activity of the judicial mind and the establishing of a point of equilibrium between the male and the female principles. So male and female principle ఏంటి మనలో? ఒకటి సూక్ష్మత్వం, ఇంకోటి స్థూలత్వము. ఈ రెండిట్లోనూ వీడికి బ్యాలెన్స్ అంటే అందించేటువంటి రహస్యం ఎక్కడ ఇవ్వాలి? ఆస్ట్రల్ ప్లేన్లో. అది వస్తువు దూరం పెట్టి వీడిని కూర్చోబెట్టి ధ్యానాన్ని కూర్చోబెడితే అక్కడ నిలబడదు. మెంటల్ ప్లేన్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ టీచింగ్ అనేటువంటిది ఇచ్చి అప్పుడు వీడికి ఎందుకు వదిలేరు, నీ ఇష్టం ఇప్పుడు. సో ఇప్పుడు టీచింగ్ అనేటువంటిది హయ్యర్ ప్లేన్లో ఇచ్చారు కాబట్టి అది వీడిని సులభంగా లాగేయగలుగుతాం. ఇప్పుడు చుట్టూ అన్ని వస్తువులు పెట్టి, పిల్లాడి చుట్టూ అన్ని వస్తువులు పెట్టి, ఇప్పుడు పాఠం వినో, నువ్వు నన్ను చూడకుండా ఆ వస్తువు చూసావు కొట్టేస్తాను అంటారుగా, వాడు పాఠం చెప్పాను, బుర్రకెక్కదు పాఠం. ఈ వస్తువులన్నీ ఇక్కడే పెట్టుకొని నీ గదిలో ఎవ్వరు తీయరు, దాన్ని తాళం వేసేసి తాళం కూడా నీ దగ్గర దాచుకో, ఇప్పుడు నాతో పాటు రా పైకి, నీకు భగవద్గీత నేర్పిస్తాను, కృష్ణుడి యొక్క శ్లోకాలు నేర్పిస్తాను రా అని చెప్పి వాడు నేర్పించాను. శ్రీకృష్ణ శ్లోకాలు నేర్పించిన తర్వాత వాడికి మళ్ళీ ఇదిగో నీ ఆట బొమ్మలన్నీ నీకు ఇక్కడే ఉన్నాయి, నీ ఫోన్లు, నువ్వు ఏమో ఆడుకుంటావు, కంప్యూటర్తో ఆడుకుంటా, ఏదో ఆడుకుంటాను, వాడికి ఇచ్చేసి వాడు కాసేపు ఇది ఆడుకుంటాడు. మళ్ళీ మర్నాడు మళ్ళీ అలా వస్తాడు. ఇంకా ఇలా వస్తున్నాడు. నెమ్మదిగా వాడికి అనిపిస్తుంటే ఈ ఆట కన్నా ఆ శ్లోకాలు చాలా బాగున్నాయి అనిపిస్తున్నాడు. ఎందుకంటే దానిలో అంటుండేది వాడికి మెంటల్ ప్లేన్లో అది అందుతుంది ఆ రుచి, ఇదేమో ఆస్ట్రల్ ప్లేన్లో ఈ రుచి అందుతుంది. ఏది ఎక్కువ పవర్ఫుల్ అంటే అది ఎక్కువ పవర్ఫుల్ అంటే తెలియడానికి కొంచెం టైం పడుతుంది.
తెలియడానికి టైం పట్టింది కానీ అది తక్కువ పవర్ కాదు, అది చాలా హై పవర్. అది వేసింది పవర్ మెడిసిన్ 10లోనే అక్కడ వేసాడు. నెక్స్ట్ డేనే నీకు తేడా రాదు, ఒక 2 నెలల్లో 5 ఏళ్ళకి పిల్లవాళ్ళు అలా మార్పు వచ్చేస్తుంది. ఎలా మారిపోయాడు వాడు పిల్లవాడు, వాళ్ళకి తల్లిదండ్రులకి అర్థం కాదు, అలా అయిపోతారు అనమాట. అదే అలా మెంటల్ ప్లేన్లో వీడికి ఎప్పుడైతే టీచింగ్ అంటున్నది ఇస్తామో, యాస్ట్రల్ ప్లేన్లో ఏర్పడినటువంటి వాటికి ఏవి వీటిని వీడు మేల్ అండ్ ఫీమేల్ ప్రిన్సిపల్స్కి వీడు ఎక్కడ కూడా అట్రాక్ట్ అవ్వకుండా చక్కగా ఏది వీడు ఇదవ్వాలో దానికే వీడు లింకప్ అవుతాడు. దిస్ అగైన్ ఫర్ ఇట్ ఇస్ ఎ పీస్ ఆఫ్ రికరెంట్ symbology is the problem existing basically between the sheep and the goats, between negative and positive, and between those who blindly follow either instinct or custom, and those who climb freely where they choose and are self-directed in conduct and attitude. Self-directed in conduct and attitude. ఇక్కడ కూడా ఇలానే చేయాలంటే నథింగ్ అన్నారు. చూడండి బాగా అవతార పురుషులు ఎప్పుడు కూడా ఇలానే జీవించాలి, ఇలానే చేయాలంటే నథింగ్ అన్నారు వాడు ఎప్పుడు కూడా. లోపల నుంచి నీకు డైరెక్షన్ రెండు వస్తుంటుంది, అది నేను లీడప్ చేస్తుంటాను. మాస్టర్ ఈకే గారి లైఫ్ అంటుంటుంది, ఆయన చూపించినట్టు ఇవన్నీ అంతే కదా ఆయన. సో కృష్ణుడు కూడా అదిలో యుద్ధుడికి ప్రతి నెల ప్రతి సంవత్సరం పూజలు చేయాలట. ఏమక్కర్లేదు పదండి అన్నాడు ఆయన. అంటే ఏంటంటే ఇక్కడ బాగా తెలుసుకోవాల్సినటువంటిది, పరమాత్మని ఈ మార్గాల ద్వారా దర్శించవచ్చు, అంతే ఈ మార్గమే ఫైనల్ కాదు, మార్గం ద్వారా అంటున్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. త్రూ పాత్, అది ఇదే కాదు. ఇలానే పూజ చేయాలి, ఈ రోజు ఈ పూజ చేయకపోతే మనకు చాలా అరిష్టం అంటే చాలా గందరగోళం అయిపోతుంది మన లైఫ్. ఇలాంటివి ఎక్కడ కూడా అవతార పురుషులు వాళ్ళు ఒప్పుకోరు అసలు. అలా ఎప్పుడూ ఉండదు, అలా ఎప్పుడు అలా మన కష్టాలు పెట్టి అలా ఇచ్చేసాడైతే ఆయన అవతార పురుషులు ఎందుకు అవుతాడు, ఆయన దైవం ఎందుకు అవుతాడు? అది నుంచి అలాంటి భావం మన మనసులో ఉండకూడదు భగవంతుడి గురించి. అందు గురించి ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా అది దిస్ అగైన్ ఈజ్ ద ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ బేసికల్లీ బిట్వీన్ ది షీప్ అండ్ ది గోట్ అన్నమాట. షీప్కి గోటుకి మధ్యలో అదే ఎప్పుడు కూడా ఈ తేడా. ఏది షీప్ ఏది గోట అర్థం చేసుకోలేకుండా ఉంటుంటాడు. ఏం చేయాలి ఏం చేయకూడదు, ప్రాక్టికాలిటీ అంటున్నది ఎక్కువ ముఖ్యం. ఇక్కడ ఎప్పుడు కూడా తన ధర్మం ఏమిటి, తను ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా యాక్ట్ అవ్వాలి, అదే మన శ్రీకృష్ణుడు యొక్క జీవితంలోనూ మనం సూచించింది. ఏ అవతార పురుషుడైనా సరే భూమి మీద ఏర్పడినప్పుడు ఆయన ప్రాక్టికాలిటీ ఎక్కువ ఇస్తాడు. ఈ క్షణంలో ఏం చేయాలంటే నీకు సహజంగా తట్టేటుంటుంది, లోపల ఉంటుంది, భౌతికంగా బయట ఎక్కడ ఉండదు. కనుక దాన్ని మనం దాని మీద మేల్కాంచి ఉండాలి ఎప్పుడు కూడా. బేసికల్లీ బిట్వీన్ ద షీప్ అండ్ ద గోట్స్, బిట్వీన్ నెగటివ్ అండ్ పాజిటివ్, అండ్ బిట్వీన్ దోస్ హూ బ్లైండ్లీ ఫాలో either instinct or custom, and those who climb freely where they choose and are self-directed in conduct and attitude. This self-direction may head them in either direction upon the wheel of life, following either selfish desire or spiritual aspiration. But the point to have in mind is that judicially and with intent and after due reflection and balancing of the various ways, they then do as they will and as seems to them right and desirable. This is of itself of a basic usefulness, and thereby they learn for all action produces results, and the judicial mind weighs cause and effect more currently than any others. Judicial mind ఉండాలంటే బ్యాలెన్సింగ్ ఉన్నవాడు చక్కగా చేయగలుగుతాడండి పనులు. మనం ఎలా చేయాలి, మనకు జనరల్గా మనకి 90% లేదా 90% మనం తప్పుగా చేయడానికి వేరే వాళ్ళ దగ్గర డెసిషన్కి మనం డిపెండ్ అవ్వడానికి రీజన్ ఏమిటంటే, ఎందుకంటే వెనక మనలో బ్యాలెన్స్ అంటున్నది మనలో ఉండదు. అసలు బ్యాలెన్స్ లేకపోవడం చేత ఇప్పుడు ఏం చేయాలంటే మనకు తట్టదు. జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో మనకి ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఇంకొకటి వచ్చింది అక్కడ అడ్డు, ఇప్పుడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, నేను ఎటు వెళ్ళాలి అనేది క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది మనకి ఎప్పుడు. మళ్ళీ ఎవడో ఒకటి మనం అడుగుతాం, ఏమండి ఇక్కడ ఏం చేయాలి నేను అంటున్నాడు. అంటే అలా కాదండి ఇలా చేయండి అని అడుగుతాను, ఆయన చెప్పాడని చేస్తాం, లేదా ఇలాదో సాగుతుంటుంది. నిజానికి ఏం చేయాలనేటువంటిది మనకి ఎప్పుడు ఎలా తెలియబడుతుంది, బ్యాలెన్స్గా ఉన్నప్పుడు చక్కగా వీడు మనసు తడదు, బ్యాలెన్స్గా లేని వాడికి తట్టదు. అది మాత్రం అది ఇక్కడ చెప్పాను. కనుక బ్యాలెన్స్ అంటుంటుంది లైబ్రరీ ఇస్తుంది. ఆ బ్యాలెన్స్గా ఉండడం అంటే చక్కగా చేసుకున్న వాడికి
ఏ కష్టం వచ్చినా సరే ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇక్కడ ఏం చేయాలి అంటే చక్కగా వాడు మనసుకు తగ్గుతుంది అంతే. దాని గురించి ఎవరి దగ్గరికి పరిగెట్టక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చక్కగా వీడు హృదయంలో అంటే ఇక డిజైర్ అంటున్నది కూడా ఒకటి యాడ్ అవుతుంది. డిజైర్ అంటున్నది ఎక్కడి నుంచి వస్తుంది డిజైర్ అంటుంటే చూడండి. మనం చాలా డిజైర్స్ చదువుకున్నాం కదా. సో ఎక్కడి నుంచి ఏర్పడుతోంది ఇది అనేటువంటి చక్కగా వీడు తెలుసుకున్నప్పుడు, అప్పుడు వీడికి మామూలుగా వీడి చుట్టూగా ఉన్నటువంటి వస్తువుల విషయాల నుంచి వీడికి ఏర్పడుతున్నటువంటి డిజైర్ అయితే అది వీడిని ఒక రకంగా లీడప్ చేస్తుంది. అలా కాకుండా పైనుంచి ఏర్పడినటువంటి సంకల్పమునకు తోడుగా ఏర్పడిన డిజైర్ వీడిని ఒక రకంగా లీడప్ చేస్తుంది. ఇది ఎటువైపు వీడు వెళ్ళాలి అనేటువంటిది ఎలా తెలియబడుతుంది? ఆ డిజైర్ వైపా, ఈ డిజైర్ వైపా అనేటువంటిది వీడి మనసు వీడి బ్యాలెన్స్ అనేటువంటిది తులారాశి ఇచ్చేటువంటి బ్యాలెన్స్ అనేది వీడు నిలబడినప్పుడు వీడు చక్కగా తెలుస్తున్నారు. అది ఆ శిక్షణ లేకపోతే తెలియదు. అది మాత్రం బాగుంటుంది. కనుక శిక్షణ పొందవలసిన తులారాశిగా వీడు అది జరగాలి వీడికి. So it is not my intention here to indicate the solution of the problem of sex. Humanity will inevitably work it out as the ions slip away and as the herd instinct gives place to the predominated and self-conscious attitudes of the aspirant and the intelligentias. I would remind you, however, that the herd instinct in relation to sex has its basis either in normal and natural animal instinctual desire or in emotional attitudes. And of these, the last category are by far the worst and carry with them by far the more deep-seated seeds of trouble. Deep-seated trouble ఏమిటి ఇక్కడ మెయిన్గా అంటే వీడి డిజైర్ అంటున్నది వీడికి ఎమోషనల్ డిజైర్స్ అన్నది. అది అవసరమా కాదా, వస్తువు అవసరమా కాదా అంటుండే దాని మీద కాదు వీడికి డిజైర్ ఏర్పడేది. ఇప్పుడు ఆకలిగా ఉందా విషయం మీద డిజైర్ ఏర్పడుతుందా? పెళ్ళికి వచ్చాం కాబట్టి ఇక్కడ వీడు పుట్టించుకుంటున్నాడా? జాగ్రత్తగా ఆలోచించుకుంటే మనం అక్కడ ఉన్నటువంటి వస్తువులు, అక్కడ పెట్టినటువంటి పదార్థాలు అన్నీ వీడిని అలా లాగేస్తాడు. లాగేసేసి మనం అవసరం ఉన్నా లేకపోయినా అలా వేసేస్తాం నోట్లో. కనుక ఈ డిజైర్ అనేటువంటిది ఇది దేని చేత ఏర్పడుతోంది, ఎక్కడి నుంచి ఏర్పడుతోంది డిజైర్ అంటే చక్కగా దర్శించుకోవాలి. హ్యుమానిటీ విల్ ఇన్ఎవిటబుల్లీ వర్క్ ఇట్ అవుట్ యాజ్ ది ఇయాన్స్ స్లిప్ అవే అండ్ యాజ్ ది హెర్డ్ ఇన్స్టింక్ట్ గివ్స్ ప్లేస్ టు ది ప్రిడామినేటెడ్ అండ్ సెల్ఫ్ కాన్షియస్ యాటిట్యూడ్స్. అది ఇయాన్స్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఇదిగా సో వీడు అలా ఒక్కొక్క ఆస్పెక్ట్ నుంచి వీడు అలా అప్లిఫ్ట్ అవుతూ వస్తాడు. వీడు మానవుడు అప్లిఫ్ట్ అవుతూ వస్తున్నటువంటి వాడు యాజ్ ది హెర్డ్ ఇన్స్టింక్ట్ గివ్స్ ప్లేస్ టు ది ప్రిడామినేటెడ్ అండ్ సెల్ఫ్ కాన్షియస్ యాటిట్యూడ్స్. సో వీళ్ళు ఒక ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంటుండే దాంట్లో నుంచి వీడు సెల్ఫ్ కాన్షియస్ యాటిట్యూడ్లోకి వీడు అడుగు పెడతాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి. ఉదాహరణకి అంతకుముందు పిల్లవాడి దశగా ఉన్నప్పుడు ఎదురుకుండా స్వీట్ పెడితే అది మనదే కాదా అంటుండే, దాంతో సంబంధం లేదు, నాకు కావాలంటుంది. ఒక డిసైపుల్గా చక్కగా ఉన్నటువంటి వాడు అది మనది కాదు, మనం ఇక్కడ కేవలం దండం పెట్టుకోవడానికి వచ్చాం, అది గుళ్ళో ఇంకొకళ్ళు ఎవరో పెట్టుకున్నారు ప్రసాదంగా అక్కడ, అదో సంథింగ్. సో ఒక సెల్ఫ్ కాన్షియస్ యాటిట్యూడ్ అంటున్నది వీడికి ఏర్పడింది. సో దీని నుంచి వీడు దానిలోకి అడుగు పెడతారు, సెల్ఫ్ కాన్షియస్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది ఆస్పిరెంట్ అండ్ ది ఇంటెలిజెన్షియస్. I would remind you, however, that the herd instinct in relation to sex has its basis either in normal and natural animal instinctual desires. సో సెక్స్ డిజైర్ అంటుంటుంది అంటే ఈ విషయాలుగా ఎలా మీరు ఏ డిజైర్ తీసుకున్నారు, ఇది నార్మల్ యానిమల్ డిజైర్. అది దట్ ఈస్ నార్మల్. ప్రతివాడికి కూడా డిజైర్ అంటుంటుంది అవసరమే, ఇవన్నీ అక్కర్లేదని కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ డిజైర్ ఏర్పడాలో అక్కడ ఆ డిజైర్ ఏర్పడాలి. అది వీడు తెలుసుకుని వీడు ఉంటాడు. టు సెక్స్ has its base either in normal as instinct or in emotional attitudes. And of these, the last category are by far the worst and carry with them by far the more deep-seated seeds of trouble. వీడికి ఎమోషనల్ ప్లేన్లో ఏర్పడినటువంటి డిజైర్ వీడికి చాలా డేంజర్. అవసరం లేకపోయినా నాకు కావాలనిపిస్తుంది ఎమోషనల్ డిజైర్. అలా కాకుండా నార్మల్ యానిమల్ డిజైర్ అనేటువంటిది ఏర్పడడం అంటే ఏంటి, ఇది అవసరం వెళుతుంది. ఒక సోడియంకి ఒక క్లోరిన్ అవసరం అంతే, సోడియం క్లోరిన్ బాండ్ ఫామ్ అయ్యి, లేదా ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ అవసరం, అక్కడ బాండ్ ఫామ్ అయ్యి.
దట్ ఈస్ కాల్డ్ నార్మల్ యానిమల్ డిజైర్. క్లోరిన్ ఫామ్ అయింది కదా, అయినా ఇంకో క్లోరిన్ కావాలి నాకన్నా ఏర్పడుతుందా? బాండ్ లేదే. ఇంత గడ్డి పెట్టారు అక్కడ, గడ్డి తినేసింది ఆవు లేదా జంతువు, ఇంకోటి ఏదో దానికి కావాల్సిన ఆహారం పెట్టారు, ఇంకా అక్కడ ఇంత ఆహారం కనబడుతుంది, ఆ ఆహారం కూడా తినేద్దామని తినేస్తుంది అది. దానికి ఎంతకాలం తింటుంది, తర్వాత కూర్చుంటుంది అండి తినది. దట్ ఈస్ నార్మల్ యానిమల్ డిజైర్. అది కాకుండా వీడికి ఎమోషనల్ ప్లేన్లో ఏర్పడినటువంటి డిజైర్, అది డేంజర్ అని చెప్తున్నారు. సో ఎమోషనల్ ప్లేన్లో ఉండేటువంటి డిజైర్స్, దే ఆర్ ఆల్ డేంజర్. ఇన్స్టింక్చువల్ డిజైర్ ఆర్ ఎమోషనల్, అది విద్య attitudes, the category by the worst, and they range all the way from the stage of free love and a general promiscuity to the orthodox, narrow and bigoted Christian angel, as that is normally understood, though not in the sense of which Christ viewed life. This narrow viewpoint and the normal Anglo-Saxon attitude, an outcome of the teaching of the Middle Ages, regard act as unusually sinful, ever undesirable, and as something to be lived down and overcome and kept secretly in the background of the Christian consciousness, where it is hidden. And అది మెయిన్గా ఈ లోవర్ ప్లేన్స్లో ఉండేటువంటి డిసైర్స్ వీడు మానవుడు అనేటువంటి వాడు దాటాలి వీడు. ఫ్రమ్ దీస్ యాటిట్యూడ్స్ there has been a violent reaction which is today at its height, and this is instant, is both undesirable and dangerous, as are all violent reactions, for the one is as untrue as the other. It is at the center of the scales and at the hub of the wheel that the true perspective and indicated action can be seen correctly. When the basic sex relation is finally established and soul and body, negative and positive, are permanently related in the lives of the world aspirants, then we shall see the light handling of the world teaching on the subject of physical sex. This teaching will come from the merging and synthesis of the best views of all the spiritually minded teachers in both hemispheres. సో ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫ్రమ్ దీస్ యాటిట్యూడ్స్ దేర్ హ్యాస్ బీన్ ఏ వైలెంట్ రియాక్షన్స్. ఈ యాటిట్యూడ్స్ వీటిలో తెలియనటువంటి ఒక మార్పు అనేటువంటిది తీసుకురాబడుతుంది. అంటే డిజైర్స్ అనేటువంటి వాటిల్లో నుంచి వీడు విచ్ ఈస్ టుడే అట్ ఇట్స్ హైట్, అండ్ దిస్ ఈస్ ఇన్ ఇట్స్ టర్న్ ఈస్ బోత్ undesirable and dangerous, as are all violent reactions, for the one is untrue as the others. It is the center of the scales. సో ఎప్పుడు కూడా ఇటు ఉన్నప్పుడు అటు వెళ్ళాలనిపిస్తుంటుంది, అటు ఉన్నది ఇటు చేయాలనిపిస్తుంది. కనుక ఈ సెంటర్ ఆఫ్ స్కేల్స్గా ఉన్నటువంటి దాంట్లో వీడు దిగాలి. దాన్నే రజస్సు తమస్సుగా చెప్పారు, మధ్యస్థితిని సత్వము అన్నారు మాస్టర్ గారు మనకి అక్కడ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్తారు. కనుక ఈ సత్వం హబ్ ఆఫ్ ద వీల్ అన్నారు. దట్ ద ట్రూ పర్స్పెక్టివ్ అండ్ ఇండికేటెడ్ యాక్షన్ కెన్ బి సీన్ కరెక్ట్. ఇండికేటెడ్ యాక్షన్ ఎక్కడ వీడు చూడగలుగుతాడు, వీడు కరెక్ట్గా ఎక్కడ తెలియబడుతుందంటే మధ్యస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వీడు కరెక్ట్గా తెలియబడుతుంది. వీడు నావాడు, వీడు బయటవాడు అనేటువంటి విషయం వీడు చూస్తున్నంతసేపు హీ కెనాట్ ట్రీట్ ద చైల్డ్ కరెక్ట్లీ. చైల్డ్ని చైల్డ్గా వీడు చూస్తున్నప్పుడు కరెక్ట్గా ట్రీట్ చేయగలుగుతాడు. అది ఇక్కడ రహస్యం. కెన్ బి సీన్ కరెక్ట్లీ when the basic sex relation is finally established and soul and body are permanently related to the lives of the world aspirants. So basic sex relation అంటే బేసిక్గా వీడు సోల్ బాడీ రెండు కరెక్ట్గా అవి చక్కగా దర్శనం పడడం, చక్కగా దేనికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇవ్వగలుగుతూ వీడు లైఫ్ లీడప్ చేయడంలో వీడు ఉన్నాడు అనుకోండి. అప్పుడు దెన్ వీ షల్ సీ ద రైట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది వరల్డ్ టీచింగ్ ఆన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. అప్పుడు వీడు ఫిజికల్ సెక్షన్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతాడు. సోలో బాడీ కరెక్ట్గా లేనటువంటి వాడు ఫిజికల్ సెక్షన్ ఏమో హ్యాండిల్ చేయగలుగుతాడు, వీడు అస్సలు చేయలేడు. అలా గందరగోళం అయిపోతుంది దాంతో అసలు. సో నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ది ఫిజికల్ సెక్స్ ఎందుచేత అంటే కనుక బికాస్ హిస్ సోల్ అండ్ బాడీ ఆర్ టోటల్లీ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి. ఇంబ్యాలెన్స్గా ఉన్నందువలన ఫిజికల్ సెక్స్ వీడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. వీడు ముందరే ప్రీకాన్షియస్గా అయిపోతున్నాడు, లేదా ఓవర్ కాన్షియస్ అయిపోతున్నాడు, కాన్షియస్గా ఉండలేకపోతున్నాడు.
అలా గందరగోళం అయిపోతాం మొత్తం సృష్టి అంతా కూడా. అంటే చోట్ల ఏ దేశం వాడో ఏది అని తర్వాత విషయం. అసలు వీడికి దాని మీద ఒక సరైనటువంటి అవగాహన అటువంటిది ఏర్పరచాలి. మానవుడికి అందు గురించి సెక్స్ టీచింగ్ అటువంటిది కరెక్ట్‌గా ఇవ్వాలి. పిల్లలకి కానీ ఎవరికైనా సరే. సెక్స్ టీచింగ్ ఇవ్వకపోయినా ఇబ్బందే, రాంగ్‌గా ఇచ్చినా ఇబ్బందే. అసలు సృష్టిలో సెక్స్ అటువంటిది ఎలా పనిచేస్తుంది? అంటే సోల్, బాడీ 2 ఎలా ఉంటున్నాయి సృష్టిలో? ఒక అమ్మవారు, అయ్యవారు సృష్టిలో ఎలా దర్శనపడుతున్నారు? ఈ రహస్యాలు బాగా ఇవ్వాలి ఫస్ట్. అంటే హయ్యర్ టీచింగ్ అన్నట్టు. ఇది ఇచ్చిన తర్వాత అప్పుడు వీడికి ఒక చెట్టు నుంచి ఒక పిందె ఎలా తయారవుతోంది? ఒక కాయ, ఒక పండు ఎలా వస్తుంది? సెక్స్ అందులో ఎలా నిర్ణయింపబడుతోంది? అవన్నీ టీచింగ్స్ ఇవ్వండి. ఒక జంతువుల సెక్స్ ఎలా నిర్ణయింపబడుతోంది టీచింగ్ ఇవ్వండి. అప్పుడు వాడిని వదిలేయండి వాడిని. చక్కగా వాడి మనసు ఎక్కడ కూడా ఇంబాలన్స్ అవ్వదు. చక్కగా బ్యాలెన్స్డ్‌గా వాడి మనసు. అవేవి ఇవ్వకుండా డైరెక్ట్‌గా వీడికి పాఠాలు అనేటువంటిది ఏదో ఇలా నుంచోకూడదు, అలా కూర్చోకూడదు నువ్వు. ఇలా ఏవో చెప్పేసామనుకోండి. ఎందుకు కూర్చోకూడదన్నారనేది అటువైపే వాడి మనసు వెళ్ళిపోతుంది. అది మీరన్నట్టు. అందుగురించి ఫిజికల్ సెక్స్ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ వీడికి సోల్ అండ్ బాడీ 2 కరెక్ట్‌గా నిలబడేటట్టుగా దిస్ టీచింగ్ విల్ కమ్ ఫ్రమ్ ది మెర్జింగ్ అండ్ సింథసిస్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్లీ మైండెడ్ టీచర్స్. ఈ టీచింగ్ ఎవరు ఇవ్వగలుగుతారంటే స్పిరిచువల్లీ మైండెడ్ టీచర్సే ఇవ్వగలుగుతారు. మామూలు వాడు ఊరినే కథలు చెప్తాడు గానీ దాంతో పెద్ద ఉపయోగం లేదు మనకి. మెర్జింగ్ అండ్ సింథసిస్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్లీ మైండెడ్ టీచర్స్ ఇన్ బోత్ హెమిస్ఫియర్స్. అది ఏ దేశం వాడు, ఏ రాష్ట్రం వాడు అని దాంతో సంబంధం లేకుండా స్పిరిచువల్లీ బాగా ఎలివేటెడ్‌గా ఉన్నటువంటి వాడు అందుగురించి వాళ్ళ ప్రెజెన్స్‌లో వీడుంటే చక్కగా సోల్‌గా లిఫ్ట్ అప్ అవుతాడు. గురించి మహానుభావులు ఉండేటువంటి ప్రదేశంలో మనం ఉండడం ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పారు. వాడు కరెక్ట్ టీచింగ్ ఇస్తాడన్నమాట. సోల్ అంటే ఏంటంటే దర్శింపజేస్తాడు వాడికి. సోల్‌గా ఉండడం నేర్పిస్తాడు. సోల్‌గా జీవించడం, సోల్‌గా లైఫ్ లీడప్ చేయడం అంటాడు వీడికి నేర్పిస్తాడు. ఇగో ఈ రకంగా సోల్‌గా ఉంటాం. ఇది ఫిజికల్, ఇది సోల్. ఈ రకంగా చక్కగా ఉండగలడం అనేటువంటిది లైఫ్ వీడికి అందిస్తాడు. అది అందించిన తర్వాత వాడిని వదిలామనుకోండి వాడికి. చక్కగా వాడు ఏ సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా ఇబ్బంది లేదు, హైదరాబాద్‌లో ఉన్నా ఇబ్బంది లేదు, ఏ పల్లెటూరులో ఉన్నా ఇబ్బంది లేదు, ఎక్కడున్నా వాడికి ఇబ్బంది లేదు. వాడు ఎక్కడ కూడా వాడి లిమిట్స్ దాటడు. ఎక్కడ ఎలా జీవించాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఏమిటి పర్ఫెక్ట్‌గా వాడి మైండ్ పనిచేస్తుంది. అది ఇక్కడ చెప్పబడుతున్న రహస్యం. మిగిలిన వివరాలు మళ్ళా నెక్స్ట్ క్లాస్‌లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. ఓం శాంతి శాంతి.